ఆంధ్రప్రదేశ్లో టెట్ డిఎస్సి అభ్యర్థులకు కూడా నమస్కారం. సో ఈ యొక్క వీడియోలో మనకి డిఎస్సి నోటిఫికేషన్పై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం అయితే సిద్ధపడినట్లు సమాచారం అయితే రావడం జరిగింది. కాబట్టి చాలామంది స్టే అంటే ఏంటి అని అడుగుతున్నారు. స్టే అంటే పరీక్షలు వాయిదా పడ్డట, మనకి నోటిఫికేషన్ రద్దయినట్ట అని చాలామంది అడుగుతున్నారు. మీరు ఒకసారి గుర్తుంచుకోండి, స్టే ఆర్డర్ అంటే ఏంటి అనేది యొక్క వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా ఈరోజు వచ్చిన డిఎస్సి అప్డేట్స్ అనేవి పూర్తిగా ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. మనకి ఒకవేళ స్టే ఆర్డర్ ఇస్తే కనుక మళ్ళీ పరీక్షలు ఎప్పుడు జరగబోతాయి అనేది కూడా ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటేనే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీ యొక్క మొబైల్లో తెలుసుకోవచ్చు. అసలు ఇక్కడ ఎస్జిడి పోస్టులకు బీఈడి అభ్యర్థులా అనే క్వశ్చన్ మార్క్తో మనకి హెడ్లైన్స్తో న్యూస్ అయితే రావడం జరిగింది. అసలు ఏ విధంగా అనుమతిస్తారు? బడి పిల్లలపై ప్రయోగాలు చేస్తామంటే కుదరదు, ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రాథమికంగా తప్పుపట్టిన హైకోర్టు. డిఎస్సి నోటిఫికేషన్పై స్టే ఇచ్చేందుకు సిద్ధపడ్డ ధర్మాసనం. హాల్ టికెట్లు జారీ చేయవద్దని వ్యాఖ్య, వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని ఏజీ అభ్యర్థన. అయితే మనకి ఈరోజు విచారణ అయితే జరగనుంది. ఈ నేపథ్యంలో స్టే ఆర్డర్ అంటే ఏంటంటే కనుక ఏదైతే మనకి నోటిఫికేషన్లు ఇచ్చారో ఆ యొక్క నోటిఫికేషన్ల ప్రక్రియ అంతా కూడా తాత్కాలికంగా మనకి కోర్టు నుంచి మళ్ళీ ఆర్డర్స్ వచ్చేంత వరకు, అంటే ఫర్దర్ ఆర్డర్ వచ్చేంత వరకు కూడా ఈ ప్రక్రియ నిలుపుదల చేయడం అవుతుంది. ఓకేనా? మరలా హైకోర్టు ఎప్పుడైతే మనకి ఫర్దర్ ఆర్డర్స్ జారీ చేస్తారో అప్పుడే ఈ యొక్క నోటిఫికేషన్ పైన ప్రక్రియ అనేది ఏం చేయాలన్నా వీరు తర్వాతే స్టార్ట్ చేయాలి. తాత్కాలికంగా మనకి స్టే. ఓకేనా? ఎటువంటి ప్రక్రియ కూడా ముందుకు వెళ్ళదు. వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ మేరకు కానీ హైకోర్టు ఫర్దర్ ఆర్డర్స్ జారీ చేస్తేనే మనకి ఈ యొక్క ప్రక్రియ అనేది కొనసాగుతుంది, లేకపోతే అలా నిలుపుదల అయిపోతుంది. ఓకేనా? తర్వాత ఏ డేట్స్ అనౌన్స్ చేస్తే ఫర్దర్ ఆర్డర్స్ బట్టి ఒకవేళ ఏ కంటిన్యూ చేయమంటే ఆ ఆర్డర్స్ బట్టి కంటిన్యూ అవుతారు. ఓకేనా? స్టే ఆర్డర్ అంటే అది. డిఎస్సికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీ సర్కిల్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. మీకు అందులో డిఎస్సికి సంబంధించి, ఎస్జిడికి సంబంధించి, అదేవిధంగా టెట్కి సంబంధించి మీకు ఫుల్ సిలబస్కి సంబంధించి మనకి ఏదైతే నోట్స్లు కానివ్వండి లేదా ఆన్లైన్ టెస్టులు కానివ్వండి అభ్యర్థులందరికీ కూడా చాలా ఉపయోగపడే విధంగా, చాలా భరోసాగా మీకు ఆ యొక్క యాప్లో ఈ యొక్క ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా డిఎస్సి మోడల్లోనే ఆన్లైన్ టెస్టులు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉన్నవి. ప్రతిదీ కూడా నోట్స్లు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంచడం విశేషం. అదేవిధంగా డిఎస్సి మోడల్లో మనకి 160 ప్రశ్నలు 80 మార్కులకు సంబంధించి ఈ విధంగా దాదాపుగా ఒక 15 రివిజన్ గ్రాండ్ టెస్టులు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మనకి సమయం అయితే అందుబాటులో వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీ సర్కిల్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. లేట్ చేయకుండా మనం చూసినట్లయితే కనుక, లేదు ఒకవేళ పోస్ట్ పోన్ లేదా రద్దు చేస్తే కనుక మనకి అఫీషియల్గా అప్డేట్ చేస్తాను. మనకి ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ పైన మనకి ఈరోజు మ్యాక్సిమం 90% స్టే ఇచ్చేందుకే ధర్మాసనం సిద్ధపడ్డ సమాచారం అయితే వచ్చింది. స్టే ఇస్తే కనుక ఎవరైతే టెట్ డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో మనకి ఇది డిఎస్సి నోటిఫికేషన్ పై స్టే అంటున్నారు, కానీ టెట్కి కూడా స్టే ఇస్తారా అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే మనకి డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి, ఎందుకంటే రాష్ట్రంలో ఎస్జిటి పోస్టులకు బిఎడ్ వారిని అనుమతించడంపై కేసుకు సంబంధించి ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది. మనకి డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ పై స్టే ఇస్తే కనుక ఆ యొక్క నోటిఫికేషన్ అనేది తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరుగుతుంది. ఓకేనా? దానిపై ఎటువంటి ప్రక్రియ అనేది ముందుకెళ్ళదు. ఈ విధంగా స్టే ఆర్డర్ అయితే ఉంటుంది. మనకి ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం చూసినట్లయితే కనుక మనకి ఈ విధంగా నిన్న వాదనలు అయితే జరిగాయి కదా, ఆ వాదనలో ఏవైతే ఇక్కడ హాల్ టికెట్లు కానీ లేదా నోటిఫికేషన్ స్టే ఇస్తామని జారీ చేయవద్దును హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానిస్తే మనకి ఏజీ జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం నుంచి మరింత సమాచారం తెలుసుకునే వివరాలు కోర్టు ముందు ఉంచుతామన్నారు. మరి ఏ వివరాలు ఉంచుతారో తెలుసుకుని వివరాలు కోర్టు ముందు ఉంచుతామన్నారు. ఏ వివరాలు ముందు ఉంచుతారో మనం వేచి చూడాలి. అయితే సమయం కావాలని కోరారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు స్పందిస్తూ 6 నెలల బ్రిడ్జ్ కోర్సులో ఉత్తీర్ణత సాధించాలనే నిబంధనను సైతం సుప్రీంకోర్టు గతంలో కొట్టేసిందన్నారు. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం గోప్యంగా ఉంచి కోర్టును తప్పుదోవ పట్టిస్తుందన్నారు. అయితే ఏజీ అభ్యర్థన మేరకు విచారణ ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు నోటిఫికేషన్ పైన స్టే ఇస్తే కనుక మనకి తాత్కాలికంగా ప్రక్రియ అంతా కూడా నిలుపుదల చేయడం జరుగుతుంది.
సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా మీరు మంచి టైం అయితే దొరుకుతుంది. ఖచ్చితంగా ఎవరైతే సమయం కోసం ఎదురు చూస్తున్నారో మీరందరూ కూడా ఈ టైంలో ఇంకా ప్రిపరేషన్ స్పీడ్ అయితే పెంచండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. సో మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్తో అందరూ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.